హ్మ్. ముఖ్యంగా రాజకీయ నాయకులు పదవిలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అంటే అది కోర్టుకు హాజరవుతున్నారా? లేకపోతే ప్రజల దగ్గరికెళ్తున్నారా? లేతే అభిమానులను సందర్శించడానికి వెళ్తున్నారా? ఎనీ కార్యక్రమం. వీళ్ళు బయటకొచ్చినప్పుడు జనం తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. బట్ ప్రస్తుతానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు కూడా. అయినప్పటికీ ఈరోజు ఆయన హైదరాబాద్ రాగానే అసలు జనాన్ని చూస్తుంటుంటే అసలు వీళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులా? లేకపోతే ఏంటి అనేది అనిపిస్తోంది. మీరేం చెప్తారు ఆ జనం కోసం? అంటే 2, 3 కారణాలు ఇచ్చే ఈరోజు జనం క్రౌడ్ పెరగడానికి కారణమైంది. అంటే చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌కొచ్చాడు. మధ్యలో ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈయన ముఖ్యమంత్రి హోదాలో చర్చలు జరపడానికి వచ్చాడు. అప్పుడు కూడా రావడం, ఇంటికి పోవడం, నమస్కారం పెట్టడం, మాట్లాడడం వల్ల జనాన్ని పెద్దగా కలవలేకపోయినాడు. 2 ఒకసారి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేతే ఇంటికొచ్చి ఎళ్ళిపోయినాడు. అందువల్ల మధ్యలో జనం కనడానికి కూడా అవకాశం లేదు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికొచ్చారు. ఇదొక కారణం. రెండోది నిన్నటి నుంచి చర్చలు జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం, ఎక్కువ మంది జనం రావడానికి ప్రత్యర్థులు కారణం. జగన్‌ని అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ రద్దయిపోతుంది. సంబంధం లేదు. ఈరోజు చెప్పారు కదా! దానికి దీనికి సంబంధం లేదని చెప్పారు. మనం మొదటి నుంచి నేను అనే సందర్భంలో మీ ఇంటర్వ్యూలో చెప్పాను. కానీ తెలుగుదేశంలో ఎక్కువ చెప్పడం వల్ల ఏమో మన నాయకుడికి ఏదో జరగబోతుందని దానికోసం కొంతమందొచ్చినారు. ఒక రకంగా ఆయన ఎక్కువ మంది జనం రావడానికి ప్రత్యర్థులే కారణం. వాళ్ళు చేసిన ప్రచారాలు బాగా ఉపయోగపడ్డాయి ఆయనకి. ఎక్కువ మంది జనం రావడానికి కారణమైంది. మూడో కారణం సహసిద్ధంగా జగన్ ఒక్కొక్క నాయకుడికి ఒక ఇమేజ్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడే, జగన్ గారు బలమైన నాయకుడే. కాదని ఎవరు అనరు. కానీ కొంతమందికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ జనం ఆయనకుంటారు, ఈయన జనం ఉంటారు. వచ్చే జనం జిందాబాద్ కొట్టే జనం ఒకరికి వస్తారు, ఇంకొకరికి ప్లెయిన్ గా నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు. చంద్రబాబు గారి ఎదుగుదల అడ్మినిస్ట్రేటరు, మంచి లీడరు, వ్యూహకర్త ఇట్లా ఎదుగుదల అయింది. కానీ జగన్ ది ఫైటర్. రావడమే సోనియా గాంధీతో గొడవ, మళ్ళీ రావడమే తెలంగాణకు వ్యతిరేకంగా అంటే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గొడవ, ఆ తర్వాత ఓదార్పు యాత్ర, ఆ తర్వాత ప్రతిపక్షం. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మినిమం 10 ఏళ్ల పాటు ఫైటర్. ఎప్పుడు కూడా స్వర్ణ గారు మీరు సినిమాలో కానీ ఎక్కడ చూసినా ఫైటింగ్ చేసేవాడికి ఇమేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమ్మోహన శక్తి ఉంది, ఆ మాస ఆకర్షణ లీడర్. అదొక కారణం, అది బేస్ కారణం. రెండోది మీరు అన్నట్టు హైదరాబాద్ కి రాజశేఖర రెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 1 కోటి మంది జనాభా అనుకుంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ నిర్మించింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పీవే ఎక్స్ప్రెస్ వే రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా అన్నిటికన్నా మించి హైటెక్ సిటీకి అవతల ఉన్నటువంటి హైదరాబాద్ లో కూర్చుంటే అమెరికా యాడ కనపడుతుంది? ఫైనాన్స్ డిస్టిక్ లో కనపడుతుంది. ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు హైదరాబాద్ లో నీళ్లు తాగుతున్నారంటే గోదావరి నదీ జలాలు తీసుకురావచ్చని ప్రారంభించి దానికి పునాదులు వేసింది రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ సమాజంలో కూడా ఎక్కువ మంది బోర్లు ఉంటాయి రైతులకి, ఎక్కువ మంది పీజరియం ఇది ఉచిత విద్యుత్ అందుకున్న ప్రాంతం తెలంగాణ, ఆరోగ్యశ్రీ. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు యొక్క ఇమేజ్ ఉంది. ఆయన కొడుకు ఆయన, కాబట్టి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఈ 2 కారణాల రీత్యా ఆయనకున్న ఇమేజ్, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ముద్ర సుదీర్ఘ కాలం తర్వాత రావడం, ప్రత్యర్థులు చేసినటువంటి విచిత్రమైన విన్యాసాలు, వీటన్నిటి కారణంగా తమ అభిమాన నాయకుని చూడడానికి వచ్చారు. ఆ క్రేజ్ అనేది ఆయనకు ఉన్నది కూడా కాబట్టి అది మనకు ప్రస్ఫుటమైంది. ఓకే. మరి ఇంత ఒక రకంగా చెప్పండి అభిమానులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. చేసే అవకాశం ఉందా? చేస్తారా చెయ్యరా అనే దానికన్నా ఆయన చేస్తే మాత్రం సంచలనం అవుతుంది. ఎందుకంటున్నానంటే మీకు గుర్తుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాడు. విభజనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో ప్లే కార్డ్ ధరించాడు, గొడవైంది అది. విభజన వ్యతిరేకించాడు ఆయన. విభజన తర్వాత జరిగిన ఎన్నికలు 2014 తెలంగాణలో ఒక ఎంపీ గెలిపించుకున్నాడు, 3 ఎమ్మెల్యేలు గెలిపించాడు. ఏది తెలంగాణ రాష్ట్ర విభజన వ్యతిరేకంగా జరిగిన పార్టీ నాయకుడు ఆయన. పెద్ద ప్రచారానికి కూడా రాల. ఖమ్మంలో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన గెలిచింది వైసీపీ ఎంపీగా ఖమ్మం. 3 ఎమ్మెల్యేలు గెలిపించినాడు. సిపిఎం పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిచింది వీళ్ళ పొత్తులో భాగంగా. అంటే ఆయన పైపించి వైసీపీ వాళ్ళు ఎంతమంది గెలిచినాడు? మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన పోటీ అయినా గెలిపించారంటే ప్రజలు ఖచ్చితంగా ఆయనకున్న ఇమేజ్ కారణం. ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో ప్రీవియస్ ఎలక్షన్ అనుకుంటాను, నేను కానీ అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేవాడు కాదు అన్నాడు. అంటే 2000 చిల్లరతో గెలిచాడు లాస్ట్ టైం, ఇప్పుడు కాదు లాస్ట్ టైం. 2000 చిల్లర జగన్ గారు అభ్యర్థిని పెట్టుకుంటే ఒక 5-10 వేలు వచ్చి ఉంటాయి. అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయింటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పెట్టినా ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఖచ్చితంగా
ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఏదో ఒక పార్టీకి నష్టం, ఏదో ఒక పార్టీకి లాభం జరుగుతుంది. ఆ పాత్రే పోషిస్తాడా, తనే వచ్చి రంగంలో దిగుతాడా తెలియదు, కానీ రంగంలో దిగడం మాత్రం పక్కా. నాకు ఉన్న సమాచారం ప్రకారం జనవరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో యాక్టివ్ గా ఉంటాడు. అంటే అడిపోయి పార్టీ పెట్టడం కాదు, ఆయనకి పెద్ద అభిమానులు ఉన్నారు, ఆయన అర్థం చేసుకున్నాడు మనకు ఆడ బలం ఉంది, మనం ఆడ యాక్టివ్ ఉంటేనే అన్ని పార్టీలు చెప్పినట్టు ఉంటాయి. తెలంగాణలో కూడా ఈయన ఎవడికోడు ముంచుతాడు, ఎవడో లేపుతాడు అనుకున్నాను. ఆయన గెలవచ్చు గెలవకపోవచ్చు, ఈయన వచ్చి ఆడ అన్ని చోట్ల పోటీ చేసి ఎవరో మునుగుతారు, లేదా ఎవరికొకరు సపోర్ట్ చేస్తే లాభం వస్తుంది. కాబట్టి అట్లాంటి పాత్ర పోషిస్తాడు జగన్ అని అనుకుంటేనే ఇతరులు కూడా భయపడతారు. రాజకీయాల్లో ప్రేమలే ఉండవు, భయాలే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాన్ని క్రియేట్ చేయకపోతే తెలంగాణ అంత అనుభవం పెట్టుకుని కష్టం కదా. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తాడు. అయితే నేరుగా వైసీపీ పేరుతో చేస్తాడా, పరోక్షంగా చేస్తాడో తెలియదు, కానీ కాలం నేస్తుంది. కానీ వచ్చే సంవత్సరం నుంచి జగన్ హైదరాబాద్ లో కూడా తన యాక్టివిటీని చేస్తాడనేది మాత్రం అర్థం అవుతాం. అండ్ మరి ముఖ్యంగా అంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్తో కాస్త సన్నిహిత సంబంధం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ ఒకరినొకరు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఉంటారు, సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అది ఇక్కడున్న బీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశమే అంటారా? అంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా, లేకపోతే తనదైన పందాలో వెళ్తారు అని అనుకోవాలా? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మన ఇద్దరం ప్రత్యర్థినప్పుడు మీ శత్రువు అంతా నాకు మిత్రుడు, వాళ్ళ మంచి చేతులతో పనే ఉండదు. నా శత్రువులంతా మీకు మిత్రులు అయిపోతారు ఆటోమేటిక్, ఎందుకంటే ప్రత్యర్థులం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో చాలా బాగున్నాడు. అఫిషియల్ గా అడిగితే బాగలేనంటాడు, చేసే పనులను అట్లే ఉంటాయి. ఇప్పుడు మన ఎన్నికల ప్రచారంలో మీరు అడిగినారా, రామారావు గారి విగ్రహాన్ని పెడతానంటే ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను, ఎవడు అడ్డుకుంటారు అన్నాడు, ఎవడు అడ్డుకోనల్లా. ఆయన ఎవరు ఆ ప్రస్తావన రామారావు ఒకటి కావచ్చు 100 పెట్టుకో అంటారు ఖాళీ ప్లేస్ ఉంటే. కానీ ఆయన పేరు చెప్పి మరి ఎందుకు మాట్లాడినాడు అంటే, మేము రామారావు పట్ల బాగున్నాము, తెలుగుదేశం పట్ల బాగున్నాం. మన రామోజీరావు గారు మీటింగ్ సమావేశంలో ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని పక్క పక్కన కూర్చొని, నేను తప్పను, వాళ్ళకున్న అసోసియేషన్ వాళ్ళకు ఉంది. ఆటోమేటిక్ గా ఇది జగన్ అభిమానులు భరించలేరు. ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు హ్యాపీగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో జగన్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఏం చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రామోజీరావు కేసులో వ్యతిరేకంగా వేస్తే ఇప్పుడు వాళ్ళు అనుకూలంగా వేసినారు ఇండైరెక్ట్ గా. దీన్ని బట్టి ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అభిమానులు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ యాక్సెప్ట్ చేయరు కాబట్టి మీకు గుర్తుందా, మనం ఒకసారి మాట్లాడినాడు, హాట్ లైన్ లో సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి వయా రేవంత్ రెడ్డి అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ చెప్తున్నాడు, రేపు డైరెక్ట్ గా చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా 2 కారణాలు, ఆయన కాంగ్రెస్ తో ఉన్న గొడవ, రెండోది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఆయన పని ఈజీ చేసింది. ఇప్పుడు ఎవరైనా తెలంగాణలో ఉన్న జగన్ అభిమానులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఎంతైనా మన రెడ్డే కదా రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మనోడే కదా అని. కానీ ఎప్పుడైతే ఈయన ఇట్లా రామోజీరావు గారు చంద్రబాబు గారితో కుశల ప్రశ్నలు వేసుకుంటే బయటికి కనపడు, రామారావు రాజశేఖర విగ్రహం పెడతాను ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్, రామారావు విగ్రహం పెడతానంటాడు. కాబట్టి ఇట్లన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, నేచురల్ గా రేవంత్ రెడ్డి గారిని అభిమానించే జగన్ అభిమానులు కొంత హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ ఆటోమేటిక్ గా దగ్గర తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కి ఎంతో కొంత లాభం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసినట్లయితే, అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోవచ్చు అంటారు? ఆయన ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు. ఎవరికొవరికి నష్టం, ఎవరికొవరికి లాభం జరుగుతుంది. ఆ లాభం నష్టం ఓటమి గెలుపు అంత ఉండకపోవచ్చు, కానీ నష్టం లాభం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ శర్మిల గారు పోషిస్తున్న పాత్ర, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల, ఎలక్షన్ చోరు, ఓటు చోరీ వాటికి సంబంధించి. రేవంత్ రెడ్డి గారు రామోజీరావు ఫిలిం సిటీలో పాల్గొంటాడు, అదొక కళాఖండం అంటాడు, చంద్రబాబు గారితో రెస్పెక్ట్ గా ఉంటాడు, రామారావు విగ్రహాలు పెడతానంటున్నాడు. ఇన్ని పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఆయన బీఆర్ఎస్ తాను ఎవరైతే రేవంత్ రెడ్డికి రాజకీయ వాళ్ళకు అనుకూలంగా మారుతుంది. అటు రేవంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగానే మాట్లాడతాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రోలు ఎంత పర్సంటేజ్ చెప్పలేము, కానీ సమ్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ సమ్ పర్సంటేజ్ కాంగ్రెస్ కి నష్టం. కాంగ్రెస్ కి నష్టం జరిగింది, ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్ కి లాభం అవుతుంది.